2, 1, go. నమస్తే ప్రేక్షక దేవులారా, ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు కర్ణాటకలోని మురుదేశ్వర్లో ఉన్నాను. మురుదేశ్వర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆ శివుని స్టాచ్యూ అండ్ ఆ పెద్ద టెంపుల్. కానీ నేను నైట్ వచ్చరికి 2 అయింది. మేము 5 మెంబర్స్ వచ్చినాం కార్లో. మేమైతే ఈరోజు వాటర్ స్పోర్ట్స్ బుక్ చేసుకున్నాం. ఒక్కరికి 4000 రూపీస్ అయింది. దాంట్లో స్కూబా డైవింగ్, స్నోక్లింగ్ అండ్ బోట్ రైడ్ కూడా ఉన్నాయి. సో నేను టెంపుల్ వేద్దాం అనుకున్నా, కానీ వాటర్ స్పోర్ట్స్ టైం అవుతుందని ఫాస్ట్గా లేసి వచ్చినాం. వాటర్ స్పోర్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్ పోదాం. అండ్ మన వెనకాల కనిపిస్తుంది కదా ఆ శివుని స్టాచ్యూ. ఆ స్టాచ్యూ కోసమే చాలా మంది మురుదేశ్వర్ రావాలనుకుంటారు. మేమైతే వాటర్ స్పోర్ట్స్ బుక్ చేసుకున్నది కంపెనీ రీఫ్ అడ్వెంచర్స్. సో ఇంకా నేనైతే ఇప్పుడు రీఫ్ అడ్వెంచర్స్ కంపెనీ ముందైతే ఉన్నాను. మనల్ని అయితే ఇక్కడ నుంచి వాళ్ళు మురుదేశ్వర్ నేత్రాని ఐలాండ్ కి బోట్ లో తీసుకుపోతారు. అక్కడ నుంచి మన వాటర్ స్పోర్ట్స్ అయితే షురూ అయితే. మరి ఇంకెందుకు లేటు, ఒక లైక్ తో అయితే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ లైవ్ జాకెట్లు, ట్యూబులు, ఆక్సిజన్ సిలిండర్లు అంటే ఏదో తెలియని భయం మొదలైంది. మనం స్కూబా డైవింగ్ చేసినప్పుడు అండర్ వాటర్ లో చూసిన ఫుటేజ్ ఉంటుంది కదా, గోప్రో ఫుటేజ్, అది మనకు కావాలనుకుంటే మాత్రం అది ఎక్స్ట్రా చార్జబుల్. ఇక్కడైతే మనం వాటర్ స్పోర్ట్స్ పోయే ముందు ఒక ఫామ్ ఫిల్ చేయాలంట. చూడండి, మనకేమైనా పూర్తి బాధ్యత మనదే అని ఒక సైన్ అయితే చేయించుకున్నారు ఇక్కడ. ఇదే మన కంపెనీ నేత్రాని రీఫ్ అడ్వెంచర్స్. మీరెవరన్నా మాత్రం మురుదేశ్వర్ వస్తే వాటర్ స్పోర్ట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. మీరు కూడా ఈ వాటర్ స్పోర్ట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం 50% ముందే అడ్వాన్స్ పేయాలి మనం రాకముందుకే. ఎందుకంటే టైంకి బుక్ చేసుకుంటే స్లాట్ దొరికాయంట. సో మేమైతే మమ్మల్ని ముందే అడిగి 50% పే చేయమని అయితే ముందే 50% పే చేసినాం. మీరు ఒకవేళ రైల్వే స్టేషన్లో దిగినా పికప్ చేసుకోమన్నా సరే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. కానీ మేమైతే వెహికల్ వస్తాం కాబట్టి మేమైతే ఫోన్ చేయలేదు. బాయ్, యువర్ గుడ్ నేమ్? Sir, Yashir. मेरा नाम शिवा. I don't know swimming. Please take care of me. Okay, no worries. మనతో పాటు మన గెస్ట్లు ఉన్నారు. సందీప్ అన్న, సందీప్ అన్న వర్దిల్లాలి. నీకు వెనకాల చూస్తాండి ఆ శివుని దగ్గరికి ఎప్పుడెప్పుడు పోవాలనిపిస్తుంది నాకు. రీఫ్ అడ్వెంచర్స్ ఆఫీస్ నుంచి అయితే మేము బోటింగ్ పైన దగ్గర స్టార్ట్ అయిపోయినాం. బ్రో, యువర్ గుడ్ నేమ్? మాలిక్ భాయ్ అయితే వాళ్ళు తీసుకోవద్దాడు. నాతో ఆదిత్య ట్రావెల్ కింగ్. గైస్, వెల్కమ్ టు మురుదేశ్వర్ బీచ్. ఒక్కసారి మురుదేశ్వర్ రంగన టెంపుల్, ఆ శివేం చూడండి. ఆహా, ఎంత మంచిగా ఉన్నదో వ్యూ చూడండి. చాలా మంది జనాలు స్నానాలు చేస్తారు ఇక్కడైతే సముద్రంలో. మురుదేశ్వర్ మెయిన్ బీచ్ దగ్గర అయితే మీకు చాలా బేసిక్ స్పాట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. స్పాట్ లో బుక్ చేసుకోవచ్చు. ఆహా, శివుని దర్శనం చేసుకోండి మీరు అందరూ. ఓం దేవా దేవా, ఓం దేవా దేవా నమః. ఇక్కడ నుంచి ఆ శివేను ఆ టెంపుల్ చూస్తే మాత్రం మస్తు ఉండే. గోపురం చూడండి. ఈ గోపురం మొత్తం 18 అంతస్తులు ఉంటాయంట. ఇక్కడ చూడండి, గుర్రాలు, ఒంటెలు అన్ని లైన్ ఉన్నాయి. హలో ఒంటే. నిజంగా బీచ్ కి రాగానే వైబే వేరున్నది. మురుదేశ్వర్ బీచ్ వైబ్ అయితే. ఇక మనం అయితే వాటర్ స్పోర్ట్స్ పోవడానికి మన వెహికల్ ఇక్కడ రెడీ ఉన్నది కదా. ఇక్కడ నుంచి మనం బోట్ లో అయితే వాటర్ స్పోర్ట్స్ పోతాం. ఇక్కడ రాగానే నా వైబే మారిపోయింది నిజంగా. జాగోరే దేఖోరే दुनिया ए देखो रे ना 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 ना. गाइस, वेलकम टू रीफ अडवेंचर्स बोट. हेलो भैया, నిన్న హెసరానా గోవర్ధన్ భయ్యా. మొత్తానికి ఇప్పుడే మనం మన బోట్ లోకి వస్తాం. బోట్ లోకి రాగానే అలా చూస్తాను నాకు భయం అవుతుంది. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. హలో భయ్యా. హైలైట్ విషయం ఏంటంటే మన బ్రో కలిసిండు. బ్రో ఆల్రెడీ మన సెపరేట్ వీడియో చూసిండంట. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నేమ్. సో మేము అంతా కలిసి ఈ రోజు వాటర్ స్పోర్ట్స్ కి అయితే పోతున్నాం. ఈ రోజు అయితే అంతా మంచిగా జరగాలని ఆ శివుని అయితే కోరుకుంటానా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బోట్ షేకింగ్ చూసి అందరూ అయితే లైవ్ జాకెట్ వేసుకుంటారు. ఇప్పుడే అందరూ లైవ్ జాకెట్ వేసుకోమని చెప్పిండు. We are heading to Netrani Island, which is about 20 kilometers out from the shore, and this take more than 1.5 hour journey. So safety is more important. In emergency, we do have a emergency oxygen kit and medical kit over there. గంటన్నర బోట్ ప్రయాణం తర్వాత మనం వచ్చినాం నేత్రాని ఐలాండ్ కి. ఇక్కడనైతే వాటర్ చూడండి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఇక్కడనే మనం స్కూబా డైవింగ్ చేసేది. We'll go through some hand signals because we cannot speak in underwater. We will use hand signal to communicate everything. As a diver, we'll ask one question all the time. Are you okay? This is the question and this is the answer. You get 3 problems in underwater. First one, air pressure. The second one, water inside of your mask. And the third one, water inside of your mouth. Okay, I'm going to teach you how to clear these 3 problems in underwater. Up. You feel like you want to go up. This is a sign for going up. You feel like you want to go more down. This is a sign for
going down. జంప్ కదా. స్విమ్మింగ్ రాపోయినా ఓన్లీ లైవ్ జాకెట్ ని నమ్ముకొని భయపడుతూ సముద్రంలో దిగినా. చాలా మంది స్కూబా డైవింగ్ తెలుగు ఆయన పరిస్థితి మాత్రం వామిటింగ్ వేసినట్టు అవుతుంది. అయినా సరే మనం కూడా స్కూబా డైవింగ్ చేద్దాం. ఇక స్కూబా డైవింగ్ కి ఫస్ట్ పెద్దోడు పూజుడు మా అన్న గోదావరి నూకేసినాం నీళ్ళకు. నోట్లో పెట్టుకో. గైస్ ఎంత భయసరే పోతానా జాగ్రత్తగా అనుకుంటానా. జై శ్రీ ఆంజనేయ, ఓం నమ శివాయ. కంగారు పడలేదు, ఆరామ్ సరే రిలాక్స్. एक दिन के 2 लाख फॉलोअर्स. डालो डालो. टाइट पकड़ो. पकड़ा. गो बैक. 3, 2, 1 गो. क्या कंगारू पडలేదు. not coming. By using this. ఫస్ట్ టైం భయపడ్డా, లోపల వెళ్ళక మాత్రం ఏ భయం లేదు. కాకపోతే ఆక్సిజన్ వల్ల కొంచెం దాహం వేసింది, కానీ మిగతా అంతా మాత్రం మస్తు జరిగి ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే లోపల మాత్రం చేపలు, ఆ సముద్రం గర్భంలో ఉన్న ఆ జీవులు ఉండాలంటే అదృష్టం ఉండాలి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ బై సాబ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఓకే, ఇక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం వాపస్ పోతాం మురుదేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే. బాయ్ చాలా మంది మెయిన్గా మురుదేశ్వరం వచ్చేది ఆ శివయ్య కోసమే, ఆ శివయ్య పెద్ద స్టాచ్యూ కోసం. ఇక పైన అయితే టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ లోపలికి అయితే పోదాం మనం. ఈ టెంపుల్ లోపలికి పోగానే మనం అయితే ఈ 14 అంతస్తుల గోపురం పైకి కూడా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నది. ఒక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి టౌన్ మొత్తం కనిపిస్తుంది, మురుదేశ్వర్ టౌన్ అంతా. అడిగండి బీచ్ స్టార్టింగ్ పాయింట్ అదంతా. ఫస్ట్ కిందకి అయితే గోపురం చూసినాం కదా. ఇప్పుడైతే మెయిన్గా ఆ టెంపుల్ దగ్గరికి అయితే పోదాం, ఆ మహాశివుని పెద్ద స్టాచ్యూ దగ్గరికి అయితే. ఇదే టెంపుల్ కూడా మెయిన్ ఆర్చ్ చూడండి. ఆ శివ ఎంత మంచి కనబడుతుండో. ఇంతమంది జనాలు అయితే దర్శనానికి పోతారు. స్కూల్ పిల్లలు వచ్చి ఇలా ట్రిప్ చూడండి, అందుకే ఫుల్ వస్తుంది మొత్తం. ఎక్కడ చూసినా ఫుల్ జనం. ఒక దిక్కో బీచ్, ఇంకో దిక్కో టెంపుల్. నాకు మాత్రం ఎస్పెషల్ లొకేషన్ బాగా నచ్చింది. ఆహా, ఇప్పుడే మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్నా. ఇక మనం అయితే పైన స్టాచ్యూ దగ్గర పోతున్నాం. ఇప్పుడు స్టాచ్యూ దగ్గర వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక పక్కన నుంచి ఉంటుంది దారి. ఆహా, ఇక వ్యూ అండి. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు ఆ మహాశివుని పెద్ద స్టాచ్యూ దగ్గరికి అయితే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసిన ఈ పరమశివుని దగ్గర నుంచి చూస్తా అంటే ఏదో తెలియని భావోద్వేగానికి గురైనా.